నంద్యాల త్రిటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 29th సచివాలయంలో పనిచేసినటువంటి సంధ్యారాణి, ఆమె వయసు 32 సంవత్సరాలు. సో ఆమె అక్కడ ప్లానింగ్ సెక్రటరీగా పనిచేస్తుంది. అక్కడ ఈరోజు మార్నింగ్ యాజ్ యూజువల్గా ఆమె యొక్క డ్యూటీ నిమిత్తం పింఛన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమంలో పార్టిసిపేషన్ చేసింది. మార్నింగ్ నుంచి మరి అరౌండ్ 9:30 వరకు చేసింది. మళ్ళీ అగైన్ ఇంటికి పోయి టిఫిన్ చేసిన తర్వాత మళ్ళీ కూడా అగైన్ రెండోసారి కూడా ఆమె ఆఫ్టర్ టిఫిన్ కూడా పింఛన్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. సో మధ్యాహ్నం అరౌండ్ బై కొంతసేపు ఏదో రెస్ట్ తీసుకున్నాం పాయింట్ ఆఫ్తో ఆమె వాళ్ళ యొక్క లిమిట్స్లోనే ఆమె యొక్క వాళ్ళ పాత ఇల్లు ఉంది. సో ఆ ఇంట్లో ఎవరు వాళ్ళ పేరెంట్స్ కూడాను ఆత్మకూరు రోడ్డు పోయినటువంటి దాంట్లో నంద్యాల అవుట్స్కట్స్లో ఉంటారు. సో ఈమె పోయి ఆ రెస్ట్ తీసుకున్నాం పాయింట్ ఆఫ్తో పోయి ఉండవచ్చు. అదేవిధంగా తర్వాత ఆమెకి ఏదో సమ్ హెల్త్ ఇష్యూస్ కూడా ఏదో ఉన్నట్లుగా చెప్తున్నారు. దానికి ఏదో బీపీ ఉన్నట్టు, దానికి ఏదో మెడిసిన్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అదేవిధంగా దానికి కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, దానికి కర్నూలులోన అదేవిధంగా హైదరాబాద్లోన ట్రీట్మెంట్ ఇప్పించినట్టు చేసింది. సో ఆమె ఈరోజు మధ్యాహ్నం పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేసింది. సో ఈవినింగ్ టైం అయినా కూడా రాలేదు, ఇంటికి రాలేదు. అదేవిధంగా సచివాలయం రాకపోవడం వల్ల సో వీళ్ళందరూ కూడాను చుట్టుపక్కలంతా వెతికి చేసినారు. లాస్ట్కి అంతా వెతికినాం, కనిపించలేదు. చివరికి వాళ్ళ పాత ఇల్లు ఉంది. సో అక్కడికైనా పోయింటుందామని చూస్తే అక్కడ బాత్రూంలోనే జస్ట్ ఏదో వామిట్ అయ్యి పక్కన ఒకరికి పనికి చనిపోయింది. సో దాని మీద అనుమానాస్పదంగా చనిపోయిందని చెప్పి పాయింట్ ఆఫ్తో ఆమె హెల్త్ ఇష్యూ వల్ల చనిపోయిందా లేదా ఏ ఇతర కారణం వల్ల చనిపోయలేదు కూడా పిఎంలో చేస్తాయి. దాన్ని బట్టి తర్వాత ప్రొసీజర్ జరుగుతుంది. లేదు, అలాగేం లేదండి. ఇద్దరు కూడాను సచివాలయం ఎంప్లాయీసే. భర్త కూడాను ఆ అబ్బాయి బండార్పూర్ లిమిట్స్లో అగ్రికల్చర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నారు. సో వీళ్ళకి మ్యారేజ్ అయ్యి 1.5 year అయింది. ఇంకా పిల్లలు కూడా ఏం లేరు. సో ఆ అమ్మాయి వాళ్ళ భర్త కూడా చెప్పేది ఏంటంటే అమ్మాయి హెల్త్ ఇష్యూస్ అయితే ఉంది, ఉండేది కూడా అండర్ వెయిట్ అని చెప్తున్నారు. భర్త కొంచెం లీన్గా ఉంటుంది అమ్మాయి. ఏదైనా సరే నాకు చనిపోయినటువంటి విధంగా వాళ్ళు కంప్లీట్ చేస్తున్నారు సార్. దాని మీద ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసి పోస్ట్ మార్టం చేసి రిమైనింగ్ విషయాలను కూడా పోస్ట్ మార్టం మీద కాజ్ ఆఫ్ డెత్ ఎగ్జాక్ట్ కాజ్ ఆఫ్ డెత్ మీద పోస్ట్ మార్టం చేస్తారు.